హాయ్ అండి, వెల్కమ్ టు జోయా కిచెన్. ఈరోజు మనం బ్రకోలీ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. అంతకంటే ముందు ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా బ్రకోలీ ఫ్రై కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ ఏం వేయకూడదండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. ముందుగా ఒక కడాయి పెట్టి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో నీట్గా కడిగిన బ్రకోలీ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేడి నీటిలో ఒక 10 నిమిషాలు బాయిల్ చేయడం వల్ల బ్రకోలీలో ఉన్న ఏమైనా పురుగు అట్లా ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుందండి. ఇలా బ్రకోలీ ఫ్రై కానీ ఉడకబెట్టి చేస్తే చాలా బాగుంటుందండి. కానీ ఎక్కువసేపు కాదండి, ఎక్కువసేపు బాయిల్ అయితే మరీ మెత్తపడే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు బాయిల్ చేసుకున్న బ్రకోలీని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బ్రకోలీ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టి ఒక 100 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రకోలీ అనేది చాలా రకాలుగా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా చేస్తే బాగుంటుంది. పుట్నాల పొడి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. ఈ బ్రొకోలీ అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది.
ఈ పచ్చి మసాలాని ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలా అయితే లోపల నుంచి వేగి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బ్రకోలీ ముక్కలు వేసుకోవాలండి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మసాలా అంతా బ్రకోలీకి పట్టేటట్లు కలుపుకోవాలి. ఇది ఫ్రై అవుతుంటేనే చాలా మంచి వాసన అనేది బయటకు వస్తుందండి. ఈ బ్రకోలీ ఫ్రై అనేది రోటీలోకి ఇంకా వేడివేడిగా అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆల్రెడీ నేను మసాలా ప్రిపేర్ చేసేటప్పుడే ఉప్పు వేసాను కాబట్టి ఆ ఉప్పే సరిపోతుందండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు చూసి వేసుకోండి. నాకు ఆ ఉప్పే సరిపోయింది. ఇందులో కోడిగుడ్డు కూడా వేసి చేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అలా అయితే లోపల నుంచి బాగా ఫ్రై అవుతుంది. అంతేకాదు ఇప్పుడు నేను ఇందులో కారం కూడా ఏం వేయట్లేదు. మసాలాలో వేసిన ఆ పచ్చిమిర్చే సరిపోతుందండి. ఆ పచ్చిమిర్చే మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. అంతే అండి, బ్రకోలీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే అండి, ఎంతో నోరూరించే బ్రకోలీ ఫ్రై రెడీ అయిపోయింది.